హాయ్ అండి. ఈ వీడియోలో మనం క్యూబ్స్ రూట్స్ గురించి తెలుసుకుందాము. ద క్యూబ్ ఆఫ్ పాజిటివ్ నెంబర్ ఈజ్ పాజిటివ్ అండ్ ద క్యూబ్ ఆఫ్ నెగిటివ్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. ఇది ఎలా అంటే, ఇది చిన్నపిల్లలకి క్యూబ్ అంటే ఎంత 3 కదా. సో క్యూబ్ అంటే ఎప్పుడైనా సరే క్యూబ్ ఆల్వేస్ పాజిటివ్ ఉన్నప్పుడు, అంటే దీని ముందు ఏమీ లేదు అన్నప్పుడు దీన్ని పాజిటివ్ కింద తీసుకోవాలన్నమాట. ప్లస్ అనుకోవాలి. +2 సో ఎప్పుడైనా సరే ప్లస్ ఉన్నప్పుడు ఆల్వేస్ ప్లస్సే వస్తుందన్నమాట. ఏ నెంబర్ అయినా సరే, ఏ నెంబర్ ముందైనా సరే ఏ సింబల్ లేకపోతే దాన్ని పాజిటివ్ అనుకోవాలి. సో పాజిటివ్ నెంబర్ క్యూబ్స్ అంటే 2 క్యూబ్ ఉంటే ఆటోమేటిక్గా పాజిటివే వస్తుంది. సో అన్నీ ప్లస్లు ఉన్నాయి కాబట్టి దీని ముందు ఏమీ లేకపోతే ప్లస్ అనుకోవాలి. ప్లస్ సో ఆల్వేస్ పాజిటివ్, వచ్చే నెంబర్ కూడా పాజిటివ్. అదే మైనస్ అనుకోండి, మైనస్ ఏమవుతుంది ఆటోమేటిక్గా క్యూబ్కే ఓన్లీ 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే -2 వల్ల ఆటోమేటిక్గా -8 అవుతుంది అనమాట. ఇది ఎలా అంటే మైనస్ ఇంటూ దీనికి ఒక ఫార్ములాస్ ఉంటాయి అన్నమాట. మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఆటోమేటిక్గా ప్లస్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. అలాగే ప్లస్ ఇంటూ మైనస్ ఆల్వేస్ మైనసే అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ ఇది కూడా మైనసే అవుతుంది. ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ ప్లస్ అవుతుంది. 2 మైనస్లు వస్తే ఆటోమేటిక్గా ప్లస్ వస్తుంది. ఒక మైనస్ వచ్చినా దేంట్లో అయినా సరే ఒక మైనస్ ఒక ప్లస్ వస్తే ఆటోమేటిక్గా అది మైనసే అవుతుంది వాల్యూ అనేది. అంటే ఆ వాల్యూ ముందు మైనస్ పెట్టాలన్నమాట. సో 2 ప్లస్లు వస్తే ఆటోమేటిక్గా ప్లస్ వస్తుంది. ఇప్పుడు ఈ ప్రొసీజర్ ప్రకారం ఇదేమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ 2 2 * 4 4 2 * 8 అవుతుంది. మైనస్ ఇంటూ మరి మైనస్ను కూడా మల్టిప్లై చేయాలిగా. ప్లస్ అంటే మల్టిప్లై చేయకపోయినా పర్వాలేదు, ఆటోమేటిక్గా అది ప్లస్ అవుతుంది. కానీ మైనస్లు ఉన్నప్పుడు ఈ మైనస్ వాల్యూని కూడా మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ మన ఫార్ములా ప్రకారం ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఇంతవరకు ఈ రెండింటికి ప్లస్ అయిందనమాట. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. మన ఫార్ములా ప్రకారం ఇక్కడ ప్లస్ ఇంటూ ఇక్కడ మైనస్ అనమాట. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్, ఒక ప్లస్ ఒక మైనస్ వస్తే ఎక్కడ ఒక్క మైనస్ వచ్చినా సరే ఆటోమేటిక్గా దాని వాల్యూ అనేది ఆ వాల్యూ ముందు మైనస్ అనేది వేసుకోవాలి. సో మన రూల్ ప్రకారం ప్లస్ ఇంటూ మైనస్ ఆల్వేస్ మైనస్ అనమాట. సో -8 అవుతుంది. సో దీని ప్రకారం ఏంటి, ద క్యూబ్ ఆఫ్ ఏ పాజిటివ్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఎప్పుడైనా సరే ఈ క్యూబ్ చేసేటప్పుడు పాజిటివ్ నెంబర్కి ఆటోమేటిక్గా పాజిటివే వస్తుంది. నెగిటివ్ నెంబర్కి ఏ నెంబర్ అయినా తీసుకోండి, క్యూబ్కి ఆటోమేటిక్గా నెగిటివ్ అంటే మైనస్, పాజిటివ్ అంటే ప్లస్. ఈ సింబల్స్ని మైండ్లో పెట్టుకోవాలి. ప్లస్ అంటే పాజిటివ్, మైనస్ అంటే నెగిటివ్. ఆటోమేటిక్గా ఇది చూడండి, 6 × 6 ఆటోమేటిక్గా 6 క్యూబ్ అంటే అన్ని వాల్యూస్కి అన్ని నెంబర్స్ ముందు ప్లస్ ఉన్నట్టు అనమాట. సో ఆటోమేటిక్గా +2 16 అవుతుందన్నమాట. 6 6 * 36, 36 6 * 216. సో ఇవి కూడా బండ గుర్తు పెట్టుకోవాలి. బాగా క్యూబ్స్ బాగా కంఠస్థం చేయాలి. ఇవి తెలిస్తేనే మనకి ఇది ఈజీ అవుతుంది. సో ఇక్కడ కూడా చూడండి, 6 × 6 × 6 ఆటోమేటిక్గా ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ప్లస్ ఇంటూ మైనస్ ఆటోమేటిక్గా మైనస్ అవుతుంది. ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఈ ప్రాబ్లమ్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది.